ఎన్టీఆర్ అన్న దేవర మూవీ అయితే రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది భయ్య. సినిమాలో ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీ గా ఉంది. రిలీజ్ కి ముందు ఎన్టీఆర్ అన్న చెప్పాడు కదా కాలర్ ఎగరేసుకునే సినిమా వస్తుందని. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే నిజంగా కాలర్ ఎగరేసుకునేలా ఉంది మూవీ. సైఫ్ అలీ ఖాన్ అండ్ జాన్వీ కపూర్ తో పాటు మిగతా యాక్టర్స్ అంతా తమ తమ పాత్రల్లో జీవించేశారనే చెప్పాలి. ఇక సినిమా విషయానికి వస్తే సినిమా చాలా బాగుంది. ఈ మూవీ పక్కా కమర్షియల్ యాక్షన్ సినిమా అని చెప్పొచ్చు. మూవీలో చాలా రకాల ఎలిమెంట్స్ ని కలిపి తీశారు. యాక్షన్ సీన్స్ అండ్ ఎమోషన్ సీన్స్ తో పాటు మరో పక్క లవ్ ట్రాక్ కూడా ఉంటుంది. మూవీలో సాంగ్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు భయ్య. మూవీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా పగడ్బందీగా ప్లాన్ చేసి తీసినట్లు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీక్వెన్స్, అక్కడున్న సెటప్, అక్కడున్న సిచ్యువేషన్ కి అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అలాగే ఈ సినిమా స్క్రీన్ ప్లే గురించి చెప్పాలంటే ఎక్కడా లాగైనట్లు అనిపించలేదు. ఇంకా ఈ మూవీలో ప్రొడక్షన్స్ వాళ్ళే అయితే కొత్త ర్యాంప్ ఉన్నాయి భయ్య. సెకండ్ హాఫ్ దగ్గర ఆ లవ్ ట్రాక్ కొద్దిగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అలాగే ఈ మూవీలో ఎక్కడ చూసినా అన్నెసెసరీ సీన్స్ అయితే పెట్టినట్లు అనిపించలేదు. స్టోరీకి ఏదైతే కావాలో అది మాత్రమే ప్రెజెంట్ చేస్తూ ఎక్స్ట్రాడినరీగా తీశారు. ఇంకా ఈ మూవీ స్టోరీ కొత్తగా రిప్రజెంట్ చేసినట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే అస్సలు మనం ఊహించలేం. సెకండ్ హాఫ్ లో ఎవరు ఊహించని ట్విస్ట్ ఒకటి ఉంటుంది. క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అస్సలు ఎవరు ఊహించని విధంగా ఉంటుంది. అనిరుద్ బీజేఎం అండ్ సాంగ్స్, రత్నవేలు సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. కొరటాల శివ గారు అయితే ఈ మూవీని చాలా కసిగా తీశారనే చెప్పాలి. ఈ మూవీతో కొరటాల శివ గారు కంబ్యాక్ ఇస్తారనే చెప్పాలి. ఆ షార్క్ కి ఫైట్ కి ముందు ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ కి మన మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏదో జరుగుతుంది అనే ఫీలింగ్ తో ఇంకేదో జరిగేలా లాస్ట్ ట్విస్ట్ అయితే కిరాక్ ఉంటుంది. ఎన్టీఆర్ అన్న స్క్రీన్ ప్లే గురించి అయితే చెప్పనవసరం లేదు భయ్య. ఎమోషనల్ సీన్స్, మాస్ సీన్స్, యాక్షన్ సీన్స్ లలో ఎన్టీఆర్ అన్న చితగొట్టేశాడనే చెప్పాలి. ఓవరాల్ గా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 5 కి 4 ఇవ్వవచ్చు భయ్య. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్.